హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో ఉప్పాడ స్పెషల్ కజ్జికాయలు చేసుకోవడం చూపిస్తున్నానండి. మీకు అనిపించవచ్చు ఉప్పాడలో శారీ స్పెషల్ కానీ ఈ కజ్జికాయలు ఏంటి అని. సో ఉప్పాడలో ఒక షాంప్ ఉంటుందండి, కజ్జికాయలు మేము ఎప్పుడు వెళ్ళినా సరే కొనుక్కుంటాం, చాలా బాగుంటుంది. అది అంత స్పెషల్ ఎందుకు అంటే కజ్జికాయ లోపల స్టఫింగ్ ఉంటుందన్నమాట. అండ్ పైన కూడా పాకంతో చాలా జ్యూసీగా ఉంటాయి. ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. రెసిపీ చూసే ముందుకైతే ఒకసారి లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్లోకి 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ కొబ్బరి తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల బెల్లం కూడా వేసుకుంటున్నాను. అంటే ఒకటికి ఒకటి చప్పని వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి 2 వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ కొబ్బరి అలాగే బెల్లం కూడా 2 బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, సో దానికి ఎలా అయితే చేసుకుంటామో అలానే అనమాట స్టార్టింగ్లో. సో ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే బెల్లం బాగా కరిగి అందులో మనకి కొబ్బరి తురుము అనేది బాగా ఉడుకుతుంది. ఒక 4-5 నిమిషాలకైతే ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మనకు పూర్తిగా అయ్యేంత వరకు కూడా. అండ్ ఏంటంటే ఉండ అనేది అయిపోకుండా కొంచెం మనకి ఇలానే ఉండాలి. ఉండ అయిపోతే కనుక మళ్ళీ బాగా గట్టిగా అయిపోతుంది. అందుకోసం కొంచెం ఉండ అవ్వకముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత మనం కజ్జికాయలు చేసుకోవడం కోసం పిండి కలుపుకుందామండి. దానికోసం అయితే ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కరాచీనొక వేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి పైన కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ గీ కూడా వేసుకుని ముందుగా ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మనకి నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకుంటే అక్కడ చూపిస్తున్నాను చూడండి, ముద్దలాగా వస్తే కనుక గీ కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. లేకపోతే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మనం పిండిని కలుపుకోవాలి. వాటర్ అయితే ఎక్కువగా వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ అవసరం మేరకు చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అండ్ పిండి వచ్చేసి మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. అలానే మరీ గట్టిగా కలుపుకున్నా కూడా మనం చపాతీలా చేసుకోవడానికి వీలు పడదు. సో అందుకోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుని దీన్ని కూడా ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ పాకం వేస్తామని చెప్పాను కదండి, దానికోసం స్టవ్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుని అలాగే ఒక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని షుగర్ని అంతా కూడా వాటర్లో బాగా కరిగించుకోవాలండి. షుగర్ అంతా కూడా బాగా కరిగిన తర్వాత మనకి అప్పుడు మరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మరుగుతున్నప్పుడు కూడా మనకి ఎక్కువగా పాకంలో కూడా ఏం అవసరం లేదనమాట. మనం చేతితో పట్టుకొని చూసుకుంటే లైట్గా తీగ పాకంలా వస్తే సరిపోతుంది. అలానే బాగా తీగ రావక్కర్లేదు, మనకి గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అలా వస్తే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారకూడదు, సో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ముందుగా కలుపుకొంచుకున్న పిండి ఉంది కదా, అది ఒకసారి మళ్ళీ ఒత్తుకొని తీసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట పిండి అంతా కూడా. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. అయితే మనకి చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఆ వండని తీసుకొని పెట్టుకొని రోల్ చేసుకుని మనం చపాతీలా చేసుకోవాలి. అయితే ఇది కొంచెం పలుచగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుందన్నమాట కజ్జికాయ పైన అంతా కూడా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకుని అది మనకి రౌండ్గా రావడం కోసం ఇక్కడ కజ్జికాయలు చక్క ఏమీ లేదు నా దగ్గర. అందుకోసం ఇలాంటి షార్ప్గా ఉండే ఒక మూత తీసుకుని దాంతో అయితే నేను రౌండ్గా చేసుకుంటున్నాను. సైడ్స్ ఉండేవన్నీ కూడా రిమూవ్ చేసేసుకుంటే మనకి చక్కగా రౌండ్గా రెడీ అయిపోతుంది. మనకి కజ్జికాయలు మౌల్డ్ ఉంటే కనుక ఈజీగా అందులో పెట్టి చేసేసుకోవచ్చు, అలా లేకపోతే కనుక ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అన్ని చపాతీలు ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి లౌజ్ ఉంది కదా, దాన్ని అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకొని పెట్టేసుకొని ముందుగా అయితే ఈ సైడ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం బాగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. లేదంటే కొద్దిగా వాటర్తో తడి చేసుకుని కూడా చేసుకోవచ్చు. అలా క్లోజ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కజ్జికాయ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మనం మౌల్డ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక ఫోర్క్తో కూడా మనం అదుముకున్న కూడా షేప్ అనేది ఈజీగా వస్తుంది. సో మీకు ఎలా ఈజీగా ఉంటే ఎలా చేయొచ్చు, లేదంటే కనుక మళ్ళీ ఫోర్క్తో చూపిస్తున్నాను చూడండి, అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయ మౌల్డ్ ఉంటే కనుక చేసుకున్న చపాతీని అందులో పెట్టేసుకొని స్టఫింగ్ కూడా వేసేసి క్లోజ్ చేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫోర్క్తో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. అయితే మనం అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని స్టవ్ పై అయితే ఆయిల్ పెట్టుకుని బాగా మరిగించుకోవాలి.
ఆయిల్ బాగా మరిగిన తర్వాత రెడీ చేసుకున్న కజ్జికాయల్ని ఇందులోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి. మనం ఇవి వేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకోవడం లాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. సో ఎన్ని పడితే అన్ని వీలుగా ఉండేలాగా వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ కజ్జికాయలు వేసిన వెంటనే కూడా మనం గరిటె పెట్టి కలిపేయకూడదండి. ఎందుకంటే చపాతీలా చేసాం కదా, అదేమైనా కొంచెం బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం కొంచెం వేగిన తర్వాత మనం వేరే వైపు క్లిప్ చేసుకుంటూ అయితే వేయించుకోవాలి. ఈ విధంగా అయితే అన్ని వైపులో కూడా తిప్పుకుంటూ వేయించుకుంటే మంచిగా కలర్ కూడా వస్తుందన్నమాట. ఇలా వేగి మంచి రంగు వచ్చిన తర్వాత అయితే ఆయిల్ నుంచి తీసేసుకొని మిగతావి కూడా ఇలానే ఆయిల్లో వేసి అయితే వేయించేసుకోండి. అండ్ మనం ముందుగా పెట్టుకున్న పాకం ఉంది కదా, అందులోకి వేయించుకున్న కజ్జికాయలను వేసేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు పాకంలో ఉంచుకోవాలంతే, మరీ ఎక్కువసేపు అక్కర్లేదు. సో అలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ వెంటనే పాకంలోంచి బయటికి తీసేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత వేయించుకున్నవన్నీ కూడా ఇలానే పాకంలో వేసి తీసుకోండి. పాకం ఒకవేళ చిక్కగా అయిపోకుండా ఉండాలి అంటే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనకి చూస్తుంటే జ్యూసీగా ఉండి భలే ఉంది. అండ్ లోపల కూడా కొబ్బరి లోస్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్.